గోరింటాకులో ఔషధ గుణాలు ఉన్నాయి. కాండిడా అనబడే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి గోరు పుచ్చిపోతుంటే తరచూ గోరింటాకు నూరి పెట్టుకుంటే వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మామూలుగా ఉంటుంది. అరికాళ్ళు మంట పెడుతుంటే గోరింటాకును మెత్తగా నూరి అరికాళ్లకు మందంగా వ్రాస్తే అరికాళ్ల మంట తగ్గుతుంది. అవసరమైనప్పుడు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. సెగ్గడ్లు వచ్చి ఎంతకు పగలకుండా ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ సమయంలో గోరింటాకు మెత్తగా నూరి సెగ్గడ్డలపైన వేస్తే సెగ్గడ్డలు పగిలి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. పుండు కూడా త్వరగా మానుతుంది. కాళ్ళు చేతులు మంట పెడుతుంటే గోరింటాకు రసంలో పులిసిన బియ్యపు కడుగు 4 రెట్లు వేసి కలిపి మంట ఉన్న ప్రాంతంలో రాస్తుంటే తగ్గుతుంది. కీళ్ల నొప్పులుంటే గోరింటాకుల్ని నూరి కీళ్లకు పట్టు వేస్తే తగ్గుతాయి. గోరింటాకును బాగా నూరి యోని రంధ్రానికి ప్రతి పూట వ్రాస్తూ ఉంటే తెల్లకుసుమ వ్యాధి 2 రోజుల్లో తగ్గుతుంది. మూత్రము వెంట ఇంద్రియము అనగా వీర్యము పోవున్నప్పుడు గోరింటాకు రసాన్ని రోజుకు ఒకసారి ఒక చిన్న చెంచాడు తాగుతుంటే తగ్గుతుంది. తలకు గోరింటాకు రసాన్ని మర్దన చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలలో చుండ్రు ఉన్నప్పుడు గోరింటాకు రసం వ్రాస్తుంటే చుండ్రు పోతుంది. తల చిన్నతనంలోనే నెరపు ఉంటే లేక తల వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే రకరకాల హెయిర్ డ్రైలు రాయాల్సిన పని లేదు. ఈ రోజుల్లో అయితే హెయిర్ డ్రైలు ఉన్నాయి, కానీ పూర్వం సౌందర్య సాధనలలో గోరింటాకును ముఖ్యంగా ఉపయోగించేవారు. నేటికి గోరింటాకును వాడడం చాలా చూస్తాం. హెన్నా అని పిలిచేది కూడా గోరింటాకునే. గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుప మూకుడులో రాత్రంతా నానబెట్టి తెల్లవారాక తలకు పట్టించాలి. తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. గోరింటాకు బెరడు విత్తనాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. గోరింటాకు విత్తనాలు విరోచనాలు, ముఖ్యంగా నీళ్ల విరోచనాలకు అరికడతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.